మీరు అనుకున్నారా అండి శ్రీను గారు మిమ్మల్ని రమ్మన్నప్పుడు టీంలోకి నేను చేయగలనా అని? అంటే అప్పుడు మీరు రైటింగ్ పార్ట్లోనే ఉన్నారు. రైటింగ్ పార్ట్ అప్పుడు అప్పటికి స్కిట్స్ చేశాడు. 10 స్కిట్స్ చేసి అప్పటికి. సో నేను చేయగానే ఇదేంటి రాబు మళ్ళీ లక్ వచ్చింది, పిలిచారు, బాగానే ఉందంటే ఆవిడకి జబర్దస్త్ ఆపేశారు, సీనియర్స్ అందరం తీస్తారు, జూనియర్స్ అంటున్నారు, నన్ను ఎవరు పెట్టుకుంటారులే అని చెప్పి వెళ్ళిపోయారు. సారీ, ఇది యాస్టిజ్ అయ్యొద్దు. సీనియర్స్ వెళ్ళిపోయారు. సీనియర్స్ వెళ్ళిపోయారు, వేస్తారులే మళ్ళీ. సీనియర్స్ వెళ్ళిపోయారు అంటున్నారు. రామ్ ప్రసాద్ బాగా బలిసిన రామ్ ప్రసాద్, బల్బు పెరిగిన రామ్ ప్రసాద్ అన్ని వేసుకుంటారు. ఇచ్చాను. సో మళ్ళీ ఏంటి ఇలాగైంది అని జస్ట్ ఆ రోజే ఇంటికి వెళ్ళా, ఒక 2 days రెస్ట్ తీసుకున్నా. కానీ చిన్న నమ్మకం ఉంది, రాస్తున్నాను ఏదో విధంగా నేను ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలన్నా కొంచెం ధైర్యం వచ్చింది. నేను ఫస్ట్ నుంచి వద్దాం అనుకున్నా, అప్పుడు కూడా ఎలాగోలా సెటిల్ అవుదామన్నా, ఇక్కడికి వచ్చిన ధైర్యం వచ్చింది. మళ్ళీ వెళ్ళిపోగానే ఏంటి ఇలాగైంది అనుకున్నాను, టైం పడుతుంది మళ్ళీ వస్తుంది ఛాన్స్ అనుకున్నాను. వెంటనే 2 daysలో మళ్ళీ ఫోన్ వచ్చింది. వెంటనే వీళ్ళే ఫోన్ చేశారు, సరే రా అన్న, శ్రీని ఫోన్ చేసి రమ్మన్నాడు. వెంటనే సేమ్ అదే ట్రైన్ ఇంకా వాష్ చేస్తున్నారు ట్రైన్లో, రిటర్న్ ట్రైన్ ఎక్కి 2 days సేమ్ ట్రైన్ బయలుదేరి వచ్చా. వస్తాను హ్యాపీగా 1 week ఉన్న ఇక్కడే నీళ్ళతో. ఏం చేద్దాం ఫస్ట్ స్కిట్ మేమే విన్నాం. ఫస్ట్ స్కిట్ ఏం చేశారో అదే మేము విన్నాయా, హ్యాపీ. అప్పటి నుంచి ఇంకా కంటిన్యూ జబర్దస్త్, ఇప్పుడు పటాసు, మూవీస్. మీ ఎవరి టీంకి వాళ్ళలో వాళ్ళు రాసుకుంటారా, లేకపోతే ఓవరాల్గా ఒకరు ఉంటారా? నో, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్ కొంతమంది వాళ్ళు ఓన్గా రాసుకుంటారు, కొంతమందికి రైటర్స్ ఉంటారు. కొంతమంది రైటర్స్ ఉన్న టీమ్స్ కూడా ఉన్నాయన్నమాట. వాళ్ళకి ఏమో రైటర్స్ రాస్తారు, దే విల్ డెవలప్. ఫైనల్ సిట్టింగ్లో అందరు కూర్చొని డెవలప్ చేసుకుంటారు. కొంతమంది వాళ్ళ స్కిట్ వాళ్ళే రాసుకుంటూ ఉంటారు అనమాట. మా స్కిట్లో రాసేది వీడు. అన్ని స్కిట్స్కి మీరే రాసేస్తారా? 200 స్కిట్స్ రాసింది ఆడే. సీనియర్ ఐడియాలు ఇస్తుంటాడు, సీను ఐడియాస్ ఇస్తాడు అనమాట. వీడు రాస్తాడు, రాసిన తర్వాత ఫైనల్ గా కూర్చొని మళ్ళీ డెవలప్ చేసుకుంటాం అనమాట. కంటెంట్ ఇచ్చేస్తాడు. ప్రాక్టీస్ లో మళ్ళీ కొంచెం ఇంప్రూవేషన్స్ అవి వస్తాయి కదా, అలాగా. మీ ప్రాక్టీస్ ఎక్కడ చేస్తారు? మీ స్టూడియోస్ లో చేస్తారా, లేకపోతే ఎవరైనా ఇంట్లో? ఇంట్లో చేసేసాను. స్టార్టింగ్ లోని బాగా, అంటే ఒక షెడ్యూల్ వస్తుంది అనగానే 15 days ముందే అదే మన షెడ్యూల్ వచ్చేస్తుంది, వీ హ్యావ్ టు ప్రాక్టీస్ అని చెప్పని రాసుకొని ప్రాక్టీస్ చేసాను. బట్ లేటర్ ఆన్ వీ గాట్ హ్యాబిచ్యుయేటెడ్ టు ద స్టేజ్ యాక్చువల్లీ. అంటే మాకు అలవాటు అయిపోయింది అనమాట. జనాలు పల్స్ ఏంటి, ఏం చేయాలి, లేకపోతే జడ్జెస్ దేనికి లొకేషన్లో స్టార్ట్ చేస్తాం. సో అప్పుడు లొకేషన్లో అక్కడికక్కడ వెళ్ళి ప్రాక్టీస్ చేసుకొని చేసేస్తాం అనమాట. ఓకే, జస్ట్ రైటింగ్ పార్ట్కే టైం ఇప్పుడు మీకు? అంతే. ఇప్పుడు కూడా మేము కూర్చుంది అందుకే. ఇప్పుడు మేము ముగ్గురు కలిసి ఉన్నామంటే ఎల్లుండి షూటింగ్ ఉంది, జస్ట్ ఐడియా కోసం ఏం చేద్దాం అనుకుంటే ఐడియా వస్తే వెళ్ళిపోతాం. ఎవరికాలు మళ్ళీ వచ్చింది కదా అని చెప్పని ఏదో ఒకటి తీసుకొస్తారు అక్కడికి. లొకేషన్లో ముగ్గురు కూర్చుంటాము, డెవలప్ చేస్తాము, దెన్ విల్ గో ఆఫ్.